కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. నపుంసకలింగంలో మనం పుస్తకం తీసుకున్నాం. మరి తత్తుకి తత్ తత్ అది దాన్ని అనడానికి తత్తు తత్తు ఉపయోగిస్తాం. ఇక తృతీయ తేన, చతుర్థి తస్మై. నపుంసకలింగానికి కూడా ఇదే ఉపయోగించాలి. తస్మాత్, తస్య, తస్మిన్. స్త్రీలింగం నేర్చుకుందాం. స్త్రీలింగంలో మనం ఏం నేర్చుకున్నాము? ఇక సా నేర్చుకుందాం. సా ఆమె. మరి ఆమెను తాం, ఆమెను తాం అహం పశ్యామి. వర్డ్స్ వద్దు సారీ. ఇప్పుడు సెంటెన్స్ మనము ఫామ్ చేయొద్దు. తాం. మరి ఆమె చేత, ఆమెతో అనడానికి ఆమె చేత, ఆమెతో. తయా, తయా. ఆమె చేత, ఆమెతో. తయా. ఆమె కొరకు తస్యై, తస్యై. అక్కడ పుంలింగంలో ఏమన్నామో గుర్తుపెట్టుకోండి. తస్యై, తస్మై అన్నాం. అక్కడ తస్మై అన్నాము, ఇక్కడ తస్యై, తస్యై. ఆమె కొరకు, అతని కొరకు తస్మై. మరి తస్యాహ, తస్యాహ అతన్నేమన్నాము? తస్మాత్, రామాత్ అన్నాం. ఇక్కడ తస్యాహ, తస్యాహ. అలాగే మీకు నెక్స్ట్ది కూడా తస్యాహ అంటే ఆమె నుండి, ఆమె నుండి, ఆమె వల్ల అనడానికి తస్య అన్నాము, తస్యాహ అన్నాము. మరి ఆమె యొక్క అనడానికి ఆమె యొక్క తస్యాహనే, తస్యాహ. ఈ రెండు ఒకటే వస్తాయి చూడండి. ఆమె నుండి, ఆమె యొక్కకి స్త్రీలింగంలో ఒకటే. తస్యాహ, తస్యాహ. ఆమె నుండి, ఆమె వల్ల, ఆమె యొక్క. తస్యాహ అయిపోయినా ఇంకా లాస్ట్ది ఆమె యందు, ఆమె వద్ద అనడానికి, అతని యందు అనడానికి మనం ఏమన్నాము? తస్మిన్ అన్నాం. ఇక్కడ తస్యాం. మహిళ ఒకటి, బాలిక ఒకటి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం రమా అన్నది తీసుకుందామా? రమా, రమా, రమ, రమ. సా రమ, ఆమె రమ. మరి రమను అనడానికి రమాం, రమాం, రమను. మరి రమతో, రమ చేత అనడానికి రమాయా, రమతో, రమ చేత. నేను నేమ్ అండి చెప్తున్నా. రమ పేరు, పేరు, పేరు. రమ పేరు. సీత చెప్పాల్సిందేమో రమ. రమను, రమాం. రమ చేత, రమతో, రమాయా. మరి రమ కొరకు తస్యై అన్నాం. రమాయై, రమ కొరకు, రమ కొరకు, రమకు. రమాయై. అక్కడ తస్యై అన్నాము. ఆమెకు, ఆమె కొరకు అనడానికి తస్యై అన్నాం. మరి రమ కొరకు, రమకు అనడానికి రమాయై.
మరి రమ నుండి రమాయాహ, తస్యాహ అన్నాం అక్కడ. ఆమె నుండి ఆమె బొల్ల అనడానికి. ఇక్కడ రమాయాహ. మరి రమ యొక్క ఆల్సో రమాయాహ. రమ యొక్క కూడా రమాయాహ. మరి రమ వద్ద, రమ యందు అనడానికి అక్కడ తస్యామనము ఆమె యందు అంటానికి. రమాయాం రమయందు, రమాయాం